స్విగ్గీ జొమాటోల్లో మద్యం హోమ్ డెలివరీ అట. స్విగ్గీ జొమాటోలలో మద్యం హోమ్ డెలివరీ ఆలోచనలో పలు రాష్ట్రాలు. తాగండి సావండి, మాకు పైసలు కావాలి సర్కారుకు. ఎందుకు? రేపు ఓట్లు కొనడానికి. గంతే, ఏం లేదనలా. మీరు తాగండి సావండి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది కేసీఆర్ సర్కారు, బీజేపీ సర్కారు, కాంగ్రెస్ సర్కారు, ఎవరైనా అయి ఉండవచ్చు, ఏ పార్టీ అయినా అయి ఉండవచ్చు. తాగుడు ఎందుకు అవసరము? దానివల్ల లాభం ఏమిటి? తాగుడుకు వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సినటువంటి వాళ్ళము 40,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల మీద తెలంగాణలో ఆదాయం వస్తుంటే మనం అభివృద్ధి చెందుతున్నట్ట, వెనుకకు పోతున్నట్ట, సస్తున్నట్ట, బతుకుతున్నట్ట? ఆ బతుకుడు కూడా ఒక బతుకుడైనా? అవసరమా? తాగడం ద్వారా, గుట్కాలు అమ్మడం ద్వారా, డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాలతో బతకాల్సినటువంటి దుస్థితి, ఇది మంచిదా? తాగడం అనేటువంటిది. దాని ద్వారా వచ్చే ఆదాయం మీద బతికేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వాలైనా? నడిచేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వాలైనా? డ్రగ్స్ పైన మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కావాలంటే మీ వీడియోలు మేము ప్లే చేసి చూపిస్తాము, బెల్ట్ షాపులను రద్దు చేస్తా అన్నారు. ఎస్, అందుబాటులో లేకపోతే వెనకట ఓ 20 ఏళ్ల కింద ఎక్కడ కూడా ఈ మందు అందుబాటులో లేకపోతే ఎవరు తాగలేదు. ఊర్లో దొరికేటువంటి కల్లో, లేకపోతే ఎవడో ఇప్పపు సారా చేసుకున్నాడు, లేకపోతే లేదు. ఆ రోజు దొంగ సారా వచ్చి ఉండొచ్చు. దొంగ సారా మీద కూడా మనం అవసరమైతే ఏదైనా వేసుకోవచ్చు. వాడు దొంగ సారా పెడుతున్నాడని చెప్పేసి మనం చీప్ లిక్కర్లు తీసుకపోయి జనాలకు అలవాటు చేస్తున్నాం. దానికి దీనికి తేడా ఏమున్నది? తాగి సావండి, చచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైసల మీద మేము మీకు ఉచితంగా ఇస్తాం, మళ్ళీ డబ్బులు రావాలి, మీకు పెన్షన్ ఇస్తాం, మీరు తాగురి, మళ్ళీ ఈ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయి. మళ్ళా స్విగ్గీ జొమాటోల్లో హోమ్ డెలివరీ చేసి ఇంటికాడ జనాలను సావగొట్టడము. తాగడం అనేటువంటిది దరిద్రమైనటువంటి అలవాటు చెప్పాలి కదా. వెనకట కూడా తాగేటోళ్ళు ఎన్నడో ఒకసారి, ఏడాదికి 2 సార్లు 3 సార్లు ఏదైనా దావత్లో, ఫంక్షన్లో, ఏదైనా పండుగలో, పబ్బాలు అయితే యావరేజ్గా నెలకోసారి కూడా తాగకపోతుండే. ఎవడో కష్టం చేసినోడు, లేకపోతే వ్యవసాయం పని చేసినోడు ఇంత చెట్టు కళ్ళు తాగితే ఈత కల్లో తాటికల్లో తాగి హాయిగా ఉండేటోడు. ఈ కాంపౌండ్ కళ్ళు, ఈ దరిద్రమైనటువంటి మందు, ఇదంతా అలవాటు చేసి వచ్చేటువంటి డబ్బులతోటి మేము ఉచితంగా పెన్షన్లు ఇస్తాం, ఉచితంగా బస్సులు ఇస్తాం, అన్నీ ఉచితంగా ఇస్తాం, తాగిపిస్తాం, చంపేస్తాం. ఒక్కొక్క తండాల మహబూబాద్లో పోతే ఎంతమంది పాపం భర్తలు చచ్చిపోయినటువంటి ఆడవాళ్ళ ముఖాలు చూడలేని పరిస్థితి కదా. బాధ అనిపిస్తుంటుంది కదా. తాగుడుకు బానిసలైపోయి తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి మానవ బాంబులా కదా. వాడు తాగి బండి తోలుతుండంటే వాడు మానవ బాంబు కంటే ఎక్కువ కదా. నిన్న కూడా ఏదో ఆర్టీసీ ప్రైవేట్ బస్సు బోల్తా పెడితే వాడు చూస్తే వాడు తాగున్నాడు ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఈ తాగుడు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని చెప్పాల్సింది పోయి కొత్త తరాన్ని తాగుడుకు తక్కువ చేసేటువంటి తాగుడు, జూదం అనేటువంటివి ఇది అష్టదరిద్రాలు కదా. ఎందుకంటే దరిద్రం ఉన్నది. ఇవి మనం చేయాల్సింది. మన ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్నీ ఉచితంగా వేయాలి, ఓట్లు కొనుక్కోవాలి, మా సర్కారు రావాలి, 10 ఏళ్ళు అధికారంలో ఉండాలి, మళ్ళీ పోవాలి. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఉన్నదా? నిర్మాణాత్మకమైనటువంటి ప్రజలకు అవకాశం ఇస్తున్నామా? ఏమీ లేదు. ఒక్కసారి ప్రజలు గుండె మీద చేసుకొని మీరు మీద ఆలోచించుకోండి. గ్రామాల్లో విచ్చలవిడిగా తాగి ఎక్కడ పడితే అక్కడ తాగి, ఇక్కడ ఏ కొంచెం మెయిన్ రోడ్ లాంటి రోడ్లు ఉంటే రోడ్ల పక్కన తాగి మందు సీసాలు, బీర్ సీసాలు పలగొట్టి పొలాలల్లా రేపు పొద్దుగాల ఆడ వ్యవసాయం చేస్తుంటే ఆ రైతుల కాళ్ళలో గుచ్చుకుంటుంటాయి. తాగిన వాళ్ళు ఉట్టిగా ఉండకుండా ఏదో ఉంటుంది చూసినారా, తాగినోడు కట్టిండు ఆందాలు, తాగినోడు ఏదో చేసి ఆందాలు బుక్కిండని. తాగినోడు ఏం చేయాలో అర్థం కాక ఆందాలు బుక్కినట్టు. అట్లా ఏం చేయాలో అర్థం కాక తాగి సీసాలన్నీ వల్లగొట్టి రోడ్ల మీద వేసి, లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసి ఏడ పడతాడ తాగడమే. తాగకపోతే వాడు మనిషి కాదన్నట్టుగా, తాగకపోతే వాడికి సోషల్ లైఫ్ లేదన్నట్టుగా ఎవడు క్రియేట్ చేస్తున్నాడు? ఇంత దారుణమా? లేకపోతే పబ్బులు, గబ్బులు, డ్రగ్స్, గంజాయి, ఇది దరిద్రం పెట్టినట్టు పట్టింది.